వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. సాక్షుల్ని ప్రభావితం చేశారన్న అభియోగాలపై నిన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షుల్ని బెదిరించారని, ప్రలోభ పెట్టారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైంది. కాకినాడలోని సర్పవరం పిఎస్లో ఈ నెల 21న కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, స్థితిలో చూసుకుంటే కనుక అనంతబాబుకి ఈ రోజైతే మాత్రం 14 రోజులు రిమాండ్ అయితే కాకినాడ 3వ మేజిస్ట్రేట్ అయితే మాత్రం విధించారు. దీనికి సంబంధించి ఇప్పుడే మాకు కొద్దిసేపటి కింద అయితే అనంతబాబుని అయితే మాత్రం కాకినాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనంతబాబు లాయర్స్ అయితే మాత్రం అనేక సెక్షన్ లో అనంతబాబుకి బెయిల్ అయితే ట్రై చేశారు. అయినప్పటికీ కూడా అనంతబాబు మీద నమోదైన కేసులు మొత్తం కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ వల్ల ఆయనకు బెయిల్ అయితే మాత్రం జడ్జి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే అనంతబాబుని 14 రోజుల పాటు రిమాండ్ తీసుకున్నట్టయితే మాత్రం జడ్జి అయితే తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద భారీ బందోబస్తు నడుమ అనంతబాబుని అయితే మాత్రం కాకినాడ 3వ అదనపు జడ్జి కోర్టు నుంచి అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అనంతబాబును ఈ నెల ఏదైతే ఉందో 2022 మేలో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, డోర్ డెలివరీ కేసులో అనేక అభియోగాలు ఎదుర్కొంటూ అనంతబాబు అయితే మాత్రం బెయిల్ మీద ఉన్నారు. నిన్న ఏదైతే ఉందో బెయిల్ గడువు మోగడంతో మొత్తం కూడా అనంతబాబుకి నిన్న రాజమండ్రి ఎస్సీ కోర్టులో బెయిల్ కోర్టుకి వెళ్ళి బయటకు వస్తుండగా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల నేపథ్యంలో అనంతబాబును అరెస్ట్ చేసి కాకినాడ తీసుకొచ్చారు. రాత్రి అంతా కూడా అనంతబాబుని కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం అనంతబాబుని విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయాన్నే అనంతబాబుని అయితే మాత్రం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి వైద్య పరీక్ష నిమిత్తం తీసుకొచ్చి అనంతరం కూడా కాకినాడ జిల్లా 3వ అదనపు జడ్జి ముందు అయితే మాత్రం ప్రవేశపెట్టి మధ్యాహ్నం ఇంచుమించుగా 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా అనంతబాబుని అయితే కోర్టులో విచారణ జరిగింది. విచారణలో ఇంచుమించుగా 30 ప్రశ్నలు సంధించగా ఇంచుమించుగా 5 ప్రశ్నలు మాత్రమే సమాధానం చెప్పారు. ఉన్న 25 ప్రశ్నలకు ఆన్సర్ లేదు, నాకు తెలియదు అని చెప్పే సమాధానం అయితే వచ్చిందని చెప్పేసి ఈ కేసు సంబంధించిన సిఐ చెన్నకేసులు అయితే బయటకు వచ్చి మీడియా ముఖంగా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ కేసు సంబంధించిన ఏదైతే ఉందో దీని మొత్తం సాక్షులు ప్రలోభపెట్టి వారిని బెదిరించి చంపేస్తానని చెప్పి చెప్పడంతో దీన్ని మొత్తం కూడా మొత్తం కేసుకు సంబంధించిన మొత్తం సాక్షులందరూ కూడా వచ్చి మొత్తం కేసు ఫుటప్ చేయగా కేసు సంబంధించిన బలమైన ఆధారాలు అయితే ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి ఎఫెన్సెస్ అన్ని కూడా నాన్ బెయిలబుల్ గా అయితే మాత్రం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రైమరీ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి సిఐ చెన్నకేసులు చెప్పారు. దీని మీద అనంతబాబుని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టని చెప్పి ఈ కేసు మొత్తం సర్పవరం సిఐ చెన్నకేసులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా అనంతబాబుని 14 రోజుల పాటు అయితే మాత్రం మొత్తం ఈ రిమాండ్ లో తీసుకున్నట్టయితే మాత్రం జడ్జి తీర్పునిచ్చారు. ఇంచుమించుగా రేపటి నుంచి 14 రోజుల పాటు అనంతబాబుని ఏదైతే ఉందో రాజమండ్రి. థ్యాంక్ యూ కామేశ్వరరావు.